కడప స్టీల్ ప్లాంట్ విషయంలో మోదీ ప్రభుత్వం మోసం చేస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఉక్కు పరిశ్రమ అంశం తమ ముందు లేదని మంత్రి కుమారస్వామి లోక్సభలో చెప్పడం దురదృష్టకరమన్నారు. బీజేపీ, వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. ఉక్కు పరిశ్రమకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా రాలేదని కేంద్ర మంత్రి చావు కబురు చల్లగా చెప్తున్నట్లు మండిపడ్డారు తులసిరెడ్డి. జిల్లాలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో రాష్ట్ర విభజన చట్టంలో 17వ షెడ్యూల్ ద్వారా కడప జిల్లాలో శైల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో పూర్తి అయ్యేది, నిరుద్యోగ సమస్య పరిష్కారమైంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇది నిర్మాణానికి నోచుకోలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. కావాల్సినంత భూమి ఉంది, నీరు ఉంది, విద్యుత్ శక్తి ఉంది, రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ముడి సరుకు ఉంది.